ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సీరియస్ వార్తని చాలా క్యాజువల్‌గా రాసుకొచ్చారు. 2 క్రైస్తవ సంస్థలు 2 యూనివర్సిటీలు నడుపుతున్నాయి. యూనివర్సిటీ అంటే అందులో వచ్చేటటువంటి డిగ్రీ, పీజీ ఇట్లాంటి వాటికి ఆ సర్టిఫికెట్‌లకి వాల్యూ అనుకునే అక్కడ చదువుతున్నారు అనేక మంది. క్రైస్తవులకు సంబంధించినటువంటి సంస్థల పేరుతో నడుస్తున్నాయి కాబట్టి, క్రైస్తవులుగా అక్కడ చదివితే పాస్టర్‌లు ఆ పైన పొజిషన్స్‌కి అర్హత సాధిస్తారంటూ ఇచ్చేటటువంటి డిగ్రీలతో పాటు, ఇతర పీహెచ్‌డీలు వీటన్నిటి కోసం అని చెప్పేసి అనేక మంది డబ్బులు కట్టుతున్నటువంటి వాళ్ళు మోసపోతున్నారు. నడుపుతున్నది క్రైస్తవ సంస్థలే. నడుపుతున్నది క్రిస్టియన్ సంస్థ పేరుతోని క్రిస్టియన్ యూనివర్సిటీలు గాని. అదే సందర్భంలో అక్కడ చదువుతున్నది క్రైస్తవులే అత్యధికులు. అదే సందర్భంలో అక్కడ నష్టపోతున్నది కూడా వాళ్ళే. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజాగా దేశవ్యాప్తంగా నకిలీ యూనివర్సిటీలని 22 నకిలీ యూనివర్సిటీలను గుర్తించి వాటి పేర్లను ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి 2 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చెప్తున్నది ఏంటంటే, గుంటూరు కాకుమాని వారి తోటలోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ. ఇది నకిలీ యూనివర్సిటీ. ఎలాంటి అనుమతులు లేదు. ఇది యూజీసీ ప్రమాణాల ప్రకారం రిజిస్టర్ అయింది కాదు. ఇది నకిలీదని తేల్చి చెప్తోంది. విశాఖపట్నం ఎన్జీఓస్ కాలనీలోని ఆంధ్రప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. ఇది కూడా నకిలీ యూనివర్సిటీనే అని తేల్చి చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బోధన సాగిస్తున్న 22 నకిలీ యూనివర్సిటీల సంస్థల జాబితాని ప్రకటించినటువంటి దాంట్లో ఇవి ఉన్నాయి. ఇందులో చదివే డిగ్రీలు దేనికి పనికిరావు, వృత్తిపరమైన ఉపయోగాలకి చెల్లవు. గుర్తింపు లేని యూనివర్సిటీలు విద్యా సంస్థల విషయంలో యువత అలర్ట్‌గా ఉండండి అని చెప్తుంది. వాస్తవంగా ఇట్లాంటి తప్పుడు యూనివర్సిటీలు నడుపుతున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ యూనివర్సిటీలను సీజ్ చేయాలి. కానీ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి.